ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. లేఖనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనాన్ని చూద్దామండి. పరమగీతము 4వ అధ్యాయము 7-8 వచనాలు మూలవాక్యంగా మనం చదువుకున్నాం. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఆమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండల పై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక లేఖన ధ్యానంలోకి వెళదామండి. చదువుకున్న లేఖన భాగంలో ఓ మాట కనబడుతుంది. ఏంటంటే, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. సర్వసాధారణంగా ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టినప్పుడు కొన్ని అపవాది మన చేత కొన్ని బలహీనతల్లోకి అడుగుపెట్టేలాగా చేస్తాడు. అయితే ఎక్కడ తేడా పడ్డాను, ఎక్కడ ప్రభుని వదిలిపెట్టి పక్కకు వెళ్ళానని ప్రభు సన్నిధిలో కూర్చొని గ్రహింపుకు వచ్చి ఆ తేడా పడ్డప్పుడు ఆ పక్కకు వెళ్ళిన పరిస్థితిని బట్టి తిరిగి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి, ఉపవాసం ఉండి ఆయన పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకున్నట్లయితే ఆయన మహా ఉచిత కనికరము చొప్పున మనము అంగీకరించబడతాం, తిరిగి ప్రభు కృప పొందుకోగలుగుతాం. కాదని ఓ పొరపాటు చేస్తూ ఆ పొరపాటులోనే కొనసాగుతూ, అంటే ఒక తప్పును కరెక్ట్ అని నిరూపించడానికి అనేకమైన పొరపాట్లు చేయటం అన్నమాట. కొందరి జీవితాల్లో గమనించండి, కొందరి జీవితాల్లో మనం గమనిస్తే ఒక చిన్న అబద్ధం ఆడిన దాన్ని బట్టి ఇక ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్నో రకాల అబద్ధాలు ఆడుతూ చివరికి ఆ వ్యక్తులను ఎదుటివారు నమ్మని పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే తాను చెప్పినటువంటి అది అబద్ధం, ఆ అబద్ధాన్ని అది నిజంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. భార్య దగ్గర భర్త అబద్ధమాడు, భర్త దగ్గర భార్య అబద్ధమాడు, తల్లిదండ్రుల దగ్గర కొడుకులు కానీ కుమార్తెలు కానీ అబద్ధమాడు, లేదు దైవజనుల దగ్గర, తోటి విశ్వాసుల దగ్గర ఏదో ఒక విషయంలో ఒక పొరపాటు జరిగిన దాన్ని ఎలాగైనా సరే దాన్ని కవర్ చేసుకోవటానికి ఎన్నో రకాల పొరపాట్లు చేయటం, ఎన్నో రకాల ప్రయత్నాలు చేయటం మనం గమనిస్తూ ఉంటాం. నేనంటాను, ఒక పొరపాటు జరిగితే వెంటనే ఆ వ్యక్తుల దగ్గరకు పోయి, అయ్యా ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని చెప్పంటే అయిపోతుంది. ఇక అనేకమైన పొరపాట్లు నువ్వు చేయాల్సిన పని ఉండదు. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, తాను చేసిన ఆ చిన్న తప్పిదాన్ని ఎలాగైనా కరెక్ట్ అని నిరూపించుకోవటానికి విస్తారమైన తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. చివరికి మిగిలేది ఏంటంటే వేదన, కన్నీరు. ఇక దేవుని చిత్తం అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ధన నష్టం, ఆరోగ్య నష్టం, ఇక ఎక్సెట్రా ఏ కోణాల్లో ఆయన నష్టం కలిగిస్తే ఈ వ్యక్తులు సరి చేయబడతారో ఆయా కోణాల్లో నష్టం అనేది వాటిల్లుతుంది. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు వెంటనే మల్లుకుంటే దేవుడు సంతోషిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, హెబ్రీ పత్రిక 6:5-6 వచనాల్లో ఓ మాట ఉంటుంది. దేవుని కుమార్ని మరలా సిలువ వేస్తారంట, బాహాటంగా హేళనకు అప్పజెప్పి ఏం చేస్తారు, బాహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక, బాహాటంగా అవమానపరుస్తున్నారు. అలాగనే అన్ని విషయముల్లో
దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. అన్ని విషయాల్లో, ఈ విషయం అని లేదు, ఆ విషయం అని లేదు. ఒక వ్యక్తి రక్షణ అనుభవంలోకి వచ్చి బుద్ధిపూర్వకంగా ఏదైనా ఒక పొరపాటు చేస్తుంటే ప్రభు వైపు మళ్ళుకుంటే క్షమించబడతారు. ప్రభు వైపు మళ్ళుకొని ఒక పొరపాటు చేయటం, ప్రభువా నన్ను క్షమించంటం, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక పొరపాటు చేయటం, అదే పొరపాటు చేయటం, మళ్ళీ క్షమించంటం, మళ్ళీ పోయి ప్రభువా నన్ను క్షమించంటం, మళ్ళీ ఇలా ఆటగా ఏమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే ఆ వ్యక్తులకట సామెతలు 29వ అధ్యాయము 1వ వచనంలో మాట రాశాడు దేవుడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నో పొరపాట్లు జరుగుతున్నప్పుడు ప్రభు తన యొక్క దాసులను వాడుకొని అనేక రకాలుగా లేఖన కాంచెలో నిన్ను గద్దిస్తూ ఉంటారు, సరి చేసుకోమని చెప్తూ ఉంటారు. ఆ క్షణానికి మారు మనసు పొందినట్టుగా ఆ క్షణానికి ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడయ్యా ఇది పొరపాటు క్షమించంటాం. మళ్ళీ యథావిధిగా కుక్కతోక ఏడాది లాగి కట్టిన, ఏడాది పొడుగున కుక్కతోకను కర్రలతో లాగి కట్టిన ఆ తర్వాత దాన్ని ఆ కట్లు ఇప్పేసి చూస్తే ఏమైంది, అది వంకరే వస్తుంది. పెద్దలు అంటూ ఉంటారు, దైవజనులు చెబుతున్నప్పుడు విన్నాను, ఎలిక తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ అది తెలుపు కాదని. కొంతమంది ప్రవచన ఇలా ఉంటాయి. క్రీస్తు రక్తంలో కడగబడి తెలిసి స్వతహాగా చేసేటువంటి పొరపాటులను బట్టి లేఖనం ఏమంటుందంటే మరీ తిరుగు లేకుండా వాడు నాశనం అయిపోతాడను. మరి యేసయ్య ఏం కోరుకుంటున్నాడు? అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక మళ్ళీ అది నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా రిపీట్ కాకూడదు. మళ్ళీ తిరిగి అది జరుగుతుందంటే అది ఆటగా మారి చివరికి కొంతమంది అంటా ఉంటే మొదటిగా జరిగితే పొరపాటు, పదే జరిగితే అలవాటు అని చెప్పని, ఒకసారి 2 సార్లు జరిగితే పొరపాటు అట, అదే బారుకి చేస్తూ ఉంటే అది అలవాటు అంట. దానివల్ల నష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో నీకు నువ్వుగా తెచ్చుకున్న పొరపాట్లు ఏమన్నా ఉంటే, నీకు నువ్వు తెచ్చుకున్న దేవునికి నచ్చనటువంటి యేసయ్య శిక్షించేటువంటి పరిస్థితులు ఏమైనా నీ జీవితంలో ఉంటే ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అడుగు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో సైతానుగాడు దగ్గరుండి వాళ్ళ పొరపాట్లు అడుగు. అంటే పాపంలోనూ, వ్యభిచారంలోనూ, తాగుడు, ఇక సిగరెట్, బీడి, ఖైని, చుట్ట, అక్రమ సంబంధాల్లో భర్త ఉంటాడు, పరపురుషుడి దగ్గరికి వెళ్తుంది ఆ స్త్రీ. భార్య ఉంటుంది, పరస్త్రీ దగ్గరికి వెళ్తాడు ఈ పురుషుడు. నీ సొంత శరీరం నీ భార్య, నీ సొంత శరీరం నీ భర్త, వారి అందే మీరు సంతోషించాలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అలాగూ కాదని పొరుగువాని భార్య, పొరుగువాని భర్తను నువ్వు ఆశిస్తే అది వ్యభిచారం. వ్యభిచారంలో 2 రకాలని గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నీ పొరుగువాని భార్యను, నీ పొరుగు దాని భర్తను నువ్వు ఆశిస్తున్నావంటే అది వ్యభిచారం. మీరు ఒకటే రహస్యంగా పాపం చేస్తున్నట్టు వ్యభిచారము. మరి ఇంకొక విషయము వ్యభిచారం అంటున్నావు, ఏంటి ఆ వ్యభిచారం అంటే న్యాయాధిపతుల గ్రంథము
2వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును ఆస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయేది. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారికి మిక్కిలి ఇబ్బంది కలిగనని చెప్పాను. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనే విగ్రహాల ఎదుట వారు నమస్కరించిన దాన్ని బట్టి, వారు కనపడ్డ ప్రతి విగ్రహానికి సాగిలపడిన దాన్ని బట్టి వాటితో వ్యభిచరించిరని ప్రభు చెప్పాడు. ఆ మాట న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. పంతొమ్మిదవ వచనంలో చూడండి, 17వ వచనం చూడండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. రాసి పెట్టాడు, వ్యభిచరించి. దేవునికి వ్యతిరేకంగా అంటే విగ్రహారాధన చేయటము కూడా ఇక్కడ లేఖనంలో రాసింది. ఇతర దేవతలతో వ్యభిచరించి అని ఉంటుంది. ఇతర దేవతలను వాటికి నమస్కరించిరి. వ్యభిచరించంటే వాటి ఎదుట మొక్కుబళ్ళు చేయటం. అసలు ఆ రోజుల్లో అయితే భయంకరం అన్నమాట. వారి కడుపును పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేయటం, ఎందుకంటే వాళ్ళకు మేలు కలుగుద్దని. కొన్ని జాతుల వాళ్ళు వారి యొక్క అంటే అడవి ప్రాంతంలో ఉండే కొన్ని జాతుల వాళ్ళు ఏదైనా ఒక తెగులు, ఏదైనా వాళ్ళు నమ్మిన దేవి దేవతలు దేవుళ్ళ యొక్క ప్రసన్నతను వారు అనుభవించాలంటే, వాళ్ళకి మేలు జరగాలంటే కొన్ని జాతులు వాళ్ళు ఉన్నారు అడవి ప్రాంతాల్లో. వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలను నిర్దాక్షిణ్యంగా బలిస్తారు. వాళ్ళు నమ్మిన దేవి దేవత దేవుడు ఎదుట నిర్దాక్షిణ్యంగా బలిస్తారు. కారణం, ఎందుకు నువ్వు అలా పని చేస్తున్నావు అంటే, మరి నవమాసాలు మోసిన ఆ తల్లి ఎంత 9 నెలలు ఆ బిడ్డ విషయంలో ఆహారము అన్ని అలవాట్లు మార్చుకుంటుంది.
మరి ఆ ప్రసవించే ఆ గడియ రాగానే నరకాన్ని ఒక్కసారి గట్ట చూసి బయటకు వచ్చుద్ది. ఆపరేషన్తో పని లేకుండా డైరెక్ట్గా ప్రసవం జరగాలంటే నరక పంచులు అలా చూసి వస్తుంది. అంత భయంకరమైన వేదన, నరాలన్నీ ఒక దరికి వస్తాయి. మరి అంత ప్రయాసపడి ఆ బిడ్డను కన్నది కదా, కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు కన్నారు కదా, ఆ బిడ్డలను కన్నది కదా. మరి ఆ తల్లి యొక్క పేగుబంధాన్ని కూడా ఆలోచించరు వీళ్ళు. నిర్దాక్షిణ్యంగా కడుపును పుట్టిన బిడ్డలను, పసిబిడ్డలను, ఆడపిల్లలనైనా మగపిల్లలైనా వాళ్ళు నమ్మిన దేవతలు దేవుళ్ళు ఎదుట బలి చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే పని చేశారు. ఆ పక్కన వాళ్ళని చూసి వాతలు పెట్టుకున్న పరిస్థితి అన్నట్టుగా సైతానుగాడు ప్రేరేపించి జరిగించే కార్యక్రమాలు. ఆ ప్రేరణ తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే వాటి ద్వారా జరిగిన నష్టానికి ప్రతిగా 2 రెట్లు మేలు నువ్వు పొందుకోగలుగుతావు. అలాగూ కాకుండా వాడేసిన ఎత్తుగడలు నువ్వు అట్లానే కొట్టుకుంటూ పోతా ఉన్నావా? తెలిసి ఆ పొరపాట్లే చేస్తూ ఉంటే ప్రభు ఉపేక్షించడు, సహించడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నీ జీవితంలో జరిగే ఆ ఒక్క శిక్షణ బట్టి, నీ జీవితంలో ప్రభు కోప్పడితే వచ్చే ఆ నష్టాన్ని బట్టి, నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో ప్రభు కోప్పడిన దాన్ని బట్టి జరిగే ప్రాణ నష్టాన్ని బట్టేనా అనేకులు ఆ విషయాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న ఆ శిక్షను బట్టి, జరిగిన ప్రాణ నష్టాన్ని బట్టి, ఆస్తి నష్టము, ఆరోగ్య నష్టము, రిఖాందల్లా షరాబా. ప్రియమైన దేవుని కుమార్తె, ఒకప్పుడు ఎముకలు దట్టెముగా నువ్వు ఉన్నావు, కానీ ప్రభు ఎప్పుడైతే ఆరోగ్యం ఇచ్చాడో యేసయ్యను వదిలిపెట్టావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటం మొదలు పెట్టావు. తిరిగి ప్రభు నిన్ను అదే స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు ఈరోజు. అది ప్రారంభమైంది, ఇది మాత్రము తప్పిపోదు, ఖచ్చితంగా జరుగుద్ది. ఒకప్పుడు ఏ పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఎముకల గూడే ఒంటి మీద కండ లేకుండా అంత బాగా చిక్కిపోయిన పరిస్థితి, సన్నగా టీబీ పేషెంట్ లాగా మారిపోయిన పరిస్థితి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసిన తర్వాత నువ్వు విచ్చలవిడిగా భక్తి సాధన చేయటం, నన్ను విసర్జించి ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నావు. అయితే నిన్ను మళ్ళీ ఏ స్థితిలో నుంచి నేను లేపానో ఆ స్థితికి నిన్ను తీసుకెళ్తున్నాను అంటున్నాడు ప్రభు. జాగ్రత్త పడతావా, ప్రభు కృప పొందుతావు. ఏందిలే ఆయన చేసేది అంటావా? ఖచ్చితంగా నిన్ను ఏ స్థితిలో నుంచి ప్రభు లేవనెత్తి, నా దేవుడు, నా యేసయ్య ఇంత గొప్ప పని చేశాడు నా జీవితంలో అని సాక్ష్యం ఇస్తున్నావో, తిరిగి నా యేసయ్య అదే స్థితికి తీసుకెళ్ళాడని కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఖచ్చితంగా జరుగుద్ది. బ్రతుకు మార్చుకోకపోతే ఖచ్చితంగా జరుగుద్ది. ఏ స్థితిలో నుంచి ప్రభు నిన్ను స్వస్థపరిచి శాప బంధకాల నుంచి, చీకటి బంధకాల నుంచి విడిపించాడో, ఆ ప్రారంభంలో అప్పుడు ఏ స్థితిలో ఉన్నావో తిరిగి ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నాడు నిన్ను. మారదిది, నువ్వు మారితే మారుద్ది. పూర్తిగా పూర్ణ హృదయంతో నీ బ్రతుకు, నీ హృదయాన్ని మార్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఆయనతో నడవటానికి ఇష్టపడితే మారుద్ది. లేకపోతే మాట ఖచ్చితంగా నిన్ను అక్కడికే తీసుకెళ్తాడు ఇప్పుడు దేవుడు. కొంతమంది జీవితాల్లో జరిగే నష్టాన్ని బట్టి అనేకులు మార్పు చెందుతారు. కొరహు, దాతాను, ఎంబ్రే, అభిరామ్ అనేవాళ్ళు మోషేకి ఎదురు తిరిగారు. సరే, దేవుడు నన్ను పంపించకపోతే మీరు అనుకున్నట్టు జరుగుద్దిలే, రండి అన్ను. ప్రత్యక్ష గుడారం ఎదుటికి రండి, దేవుడు మాట్లాడతాడు. మనకు మధ్య వేద్యం ఆడటానికంటే న్యాయము తీర్చుటకు దేవుడే ఉన్నాడు, రండి అక్కడికి అన్నాడు. దేవుడు నన్ను పంపించినట్లయితే మనుషులందరికీ వచ్చే మరణం మీకు రాదు, ప్రత్యేకంగా ఉంటుంది ఆ మరణం అన్నాడు. అలాగనే అక్కడ కొరహు, దాతాను, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు ఒక ముఠా కట్టారు. దైవజనుడికి వ్యతిరేకంగా లెగిస్తే
దేవుడు నన్ను ఏర్పరచుకున్నట్లయితే మీ మరణాలు భిన్నంగా ఉంటాయన్నాడు. అలాగనే జరిగాయి. ఆ మరణాలు ఎలా అంటే వారే కాదు, వారి కడుపును పుట్టిన బిడ్డలు, వారికి కలిగిన పశు సంపద, అలా వారికి కలిగిన సమస్తం, అలాగనే వారి సమీప బంధువులు కూడా మొత్తాన్ని భూమి నోరట తెరిచి మింగేసింది, పాతాళం మింగేసింది. భయంకరమైన చావు, అక్కడ శిక్ష వచ్చింది. ఆ దెబ్బతో మిగతా ఇజ్రాయేల్ ప్రజలందరూ సరిచేయబడ్డారు. మరో చాట తాపకరమైన విషనాగులు అంటే పాములను పంపించాడు. ఏ పాము అయితే వాళ్ళ గరుసుతో వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు చేసే పని ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని చంపేనా, ఒక వ్యక్తిని శిక్షించేనా, ఒక కుటుంబంలో ఒక విషయంలో తీరని నష్టం అనేది చూపించేనా, తద్వారా అనేక జీవితాలను మార్చడానికి, అనేకులు అలాగూ బ్రతకకుండా ప్రభుతో అంటుకట్టి నడిచిపోవటానికి ఆయన ఒక ప్రణాళిక ఆలోచన కలిగి ఉన్నాడు. దాని ప్రకారం జరిగిస్తాడు. తాపకరమైన సర్పాలు, పాములు వచ్చే వాళ్ళ మధ్యలోకి ప్రతి ఒక్కరిని కాటేస్తున్నాయి, చచ్చిపోతున్నారు. అహరోను ధూపార్తి చేతబని దేవుని సన్నిధిలోకి వెళ్తే, మోషే కూడా వెళ్తే దేవుడు అంటున్నాడు, దేవుడితో మోషే అహరోను ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా వీళ్ళకి తెలియదు, క్షమించంటే ఆల్రెడీ శిక్ష అమలైపోయింది. చాలామంది చచ్చిపోయారు, వేలల్లో చనిపోయారు. చివరికి ప్రభు అన్నాడు, ఆ సర్పం లాంటి ఒక బొమ్మను చేసి దాన్ని అలా పైకి ఎత్తిపట్టు. దానికి వెళ్ళి చూసిన వాడు తేరి చూడటం అంటే పరిశీలనగా అలా చూడటం. ఎవడైతే చూస్తాడో వాడు బ్రతికుతాడు. పాము గరిసిన దాని వైపు అలా చూసినప్పుడు బ్రతుకుతాడు. అది చేయన్నప్పుడు ఈ లోపల వేల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక్కడు కూడా కిక్కురు మనల దేవునికి వ్యతిరేకంగా సనగటం, గొనగటం, వ్యతిరేకం నిలబడటం, కానీ దైవజనుడి విషయంలో వ్యతిరేకం నిలబడటం ఎక్కడ ఏ సెక్షన్ లేదు. ప్రభు చెప్పినట్టు నడవటం మొదలు పెట్టారు. విస్తారమైన ప్రాణ నష్టమైన, విస్తార ఆస్తి నష్టమైన, విస్తార ప్రభు చిత్తంలో ఆరోగ్య నష్టమైన జరిగించైనా అనేక మందిని అలాగ అంటే ప్రభువుకు వ్యతిరేకంగా లేకుండా, తన దాసులకు వ్యతిరేకంగా లేకుండా ప్రభు తను అనుకున్నటువంటి రీతిగా శిక్షించే అనేకులను సరైన రీతిగా నడిపిస్తాడు. జరుగుతుంది. ఖచ్చితంగా చాలామంది జీవితాల్లో అలాంటి పనులు జరిగాయి. చాలామంది జీవితాల్లో అలాంటి దేవుని జోక్యంతో కూడినటువంటి శిక్ష జరగటం వల్ల అనేకులు సరిచేయబడ్డారు, ప్రభు కృప పొందుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, లేఖనంలో ప్రారంభ లేఖనాలు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ఈ మాటల ప్రకారం చూసుకుంటే మనం వ్యక్తిగతంగా చేసిన పొరపాటును బట్టి ప్రభు శిక్షించే విధానం ఒకటి ఉంది. సైతానుగాడు వేసిన ఎత్తుగడలో తేరుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఒడ్డున పడ్డావా, ధన్యుడువు ధన్యురాలు అవుతావు. కాదని ఇక దొరికింది అవకాశం అని అట్లే పోయావా, చివరికి తీరని నష్టం చూడాల్సి వస్తుంది. ప్రాణ నష్టమైన, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టమైన, ధన నష్టమైన, ఏ నష్టమైనా, ఎడ్యుకేషన్ ప్రకారం నష్టమైన, ఏ నష్టమైనా నువ్వు చూడాల్సి వస్తుంది. ఆ నష్టం నువ్వు చూసిన దాన్ని బట్టి అంటే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా అలాగ బ్రతుకుతున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో, మనవ సంతానంలో కావచ్చు, ప్రభు జోక్యం చేసుకొని జరిగించే పనులను బట్టి, శిక్షను బట్టి అనేకులు సరిచేయబడతారు, అనేక కుటుంబాలు కట్టబడతాయి. అందుకు ఆ రకంగా ఉపయోగపెట్టుకుంటాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, వ్యక్తిగతంగా జరిగిన పొరపాటు కావచ్చు, అపవాది వేసిన ఎత్తుగడను బట్టి జరిగిన పొరపాటు కావచ్చు, ప్రతి విషయాన్ని బట్టి ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని దాన్ని అక్కడితో అంతటితో వదిలేసి ప్రభు కోరుకున్నట్టు కనుక ముందుకు సాగిపోవటానికి సిద్ధపడినట్లయితే ప్రభు కృపను పొందుకోగలుగుతాం. ప్రభు అప్పుడు అంటాడు,
నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. కళంకం అంటే ఏదో ఒక పొరపాటు అన్నమాట. కళంకము అనేది పొరపాటు అని అర్థం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి. ఎలా అవుతుంది అధిక సుందరి అంటే? మళ్ళీ సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి దారి తప్పిపోయి దేవుని చిత్తంలో బ్రతకకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ సైతానికి సహవాసులుగా మారిపోయి వాని యొక్క ఆశలను కోరికలను వీరి జీవితాల్లో నెరవేర్చుతూ వాడు ప్రేరేపించిన దాన్ని బట్టి వీళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతూ ప్రభువుకు దుఃఖపరుస్తున్న పరిస్థితులు గమనించి ఆయనే భూమి మీదకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ సిలువ శ్రమల్లో వధువు అనే సంఘాన్ని కన్నాడు. ఆయన వధువు అనే సంఘాన్ని కన్నాడు. ఆ సిలువ శ్రమలలో పుట్టిందే సంఘం. ఈ సంఘాన్నే యేసయ్య బహుగా ప్రేమించాడు. సార్వత్రిక సంఘం అనేది వధువు సంఘం. అలాగే భౌతికంగా ఇక్కడున్న ఇది మాత్రం ఒక సంఘం, ఇది కూడా వధువు సంఘమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాలు, దాంట్లో ఉన్న సకల పరిశుద్ధులందరూ వధువు సంఘమే. మళ్ళీ వ్యక్తిగత అంటే ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తిగతంగా నా మటుకు నేను వధువును, నా కుటుంబం వధువు సంఘం, ప్రభు అనుగ్రహించిన ఈ సంఘము వధువు సంఘం. ఇలాగా వధువు సంఘాలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రభు బహుగా ప్రేమించిన విషయం ఏంటంటే సిలువ శ్రమలలో కనినటువంటి సంఘం. యేసయ్యను పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు అడుగుతారు, మీ బోధకుడు సుంకర్లతో, వ్యభిచారులతో, పాపులైన మనుషులతో మధ్య కూర్చుంటున్నాడు, వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతోనే కలిసి తింటున్నాడు, మాట్లాడుతున్నాడు. మీ బోధకుడికి పెద్ద పద్ధతులు నియమాలు తెలిసినట్లేదని చెప్పానంటే ఆయన అంటాడు అక్కడ, రోగగ్రస్తుడికే వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. నేను నీతిమంతులు పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. అలాగనే అనేక చెడి పడిపోయిన బ్రతుకులను, వ్యభిచారులను, దొంగలను, నరహంచుకులను, నక్సలైట్లను, 10 రూపాయలకు కూడా హత్యలు చేసేటువంటి హంతకులను, అనేకులను ప్రభు కృపచేత పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యము ద్వారా తన దాసులను ఉపయోగపెట్టుకొని అనేకులకు దేవుని వాక్యం అందిస్తే అనేక జీవితాలు వెలిగించబడ్డాయి. వీళ్ళందరినీ కూడా ప్రభు ప్రేమించాడు. దీన్నే వధువు సంఘం అని చెప్పని ప్రభు పిలుచుకుంటున్నాడు. అయితే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని ఉంది. అలాగనే లెక్కకు మించిన కన్యకలు కలరు అని ఉంది లేఖనంలో. లెక్కకు మించిన కన్యకలు కలరు. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఎందరైతే దేవుని పిల్లలు ఉన్నారో, వారి సొంత రక్షణ వారు కాపాడుకుంటూ దేవునితో నడుస్తున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ వధువు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ వధువు సంఘాన్నే యేసయ్య బాగా ప్రేమించాడు. ఇలాంటి భూగ్రహాలు కోటాన కోట్లు అనేకమైన కలవు. అక్కడ కూడా ఆయా పరిస్థితులకు తగినటువంటి వ్యక్తులు కూడా కలరు ఉన్నారు. కొంతమంది అంటారు ఇతర గ్రహాలలో లేదంటే ఎవరైనా
సంచరించే జీవులు లేదంటే మనుషులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారని చెప్తాను, నేను లేరని చెప్పను. మరి కొంతమంది అడిగే మాట ఏంటంటే దేవదూతలు అంటే పరిశుద్ధమైన దేవుని ఎదుట ఉన్నటువంటి దేవదూతలు మనకిక్కడ భూమి మీద ఉన్నట్టుగా వారికి కూడా స్త్రీ పురుషులు కలయిక ఆ హ్యూమన్ సెక్స్ ఉంటుందా అని చెప్పంటే ఉంటుందని చెబుతాను నేను, ఉండదని చెప్పను. ఎందుకంటే ఆది కాండంలో ఒక మాట ఉంది, దేవుని కుమారులు మనుషుల కుమార్తెలు చక్కని వారై ఉండుట చూచి వారితో పోయెను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు అంటే కన్యకలు ఆడపిల్లలు చక్కగా ఉండటాన్ని దేవునితో ఉండేటువంటి పరిశుద్ధులైన దేవదూత సమూహంలో కొంతమంది ఈ భూమి మీదకి వచ్చి ఆ ఆడపిల్లలు చక్కగా ఉండటాన్ని చూసి వాళ్ళకు దగ్గర అవటానికి వారి యొక్క రూపాలను మార్చుకొని వాళ్ళకు సమీపించి వాళ్ళతో హ్యూమన్ సెక్సువల్గా కలిసినప్పుడు ఒక జాతి పుట్టింది, అదే రాక్షస జాతి. వాళ్ళు ఇంచుమించు 100 అడుగులు ఎత్తుంటారు, ఇంచుమించు 100 అడుగులు ఎత్తుంటారు. కనాను దేశాన్ని వేగు చూడటానికి పోయిన 12 గోత్రికులు, 12 గోత్రాల్లో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ఆ 12 మందిలో 12 మంది ఒకే సాక్ష్యం ఇస్తారు. వాళ్ళ ఎదుట మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లాగా చీమల్లాగా చిన్న చిన్న కనపడుతున్నాము, అంత మంచి బలం గల్ల వాళ్ళు. 10 మంది ఏమో అమ్మో వాళ్ళ దెబ్బ మనం తట్టుకోలేము, ఆ దేశం మనం పొందలేమంటారు. ఇద్దరేమో దేవుడు మన పక్షం ఉంటే ఖచ్చితంగా వారిని సైతం మట్టుపెట్టి ఆ కనాను దేశాన్ని మనకు అప్పచెబుతాడు దేవుడు అంట. ఈ 10 మంది చెడు సమాచారం అందించినందుకు వారు చంపబడతారు. ఈ ఇద్దరే చిట్ట చివరకు యోర్దా నది దాటి కూడా కనాను దేశంలో అడుగు పెడతారు, కాలేబు యెహోషువ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు అంటున్నాడు, శిలువ శ్రమలలో కన్నటువంటి సంఘము ఏదైనా ఉందంటే ఇది భూమి మీద క్రీస్తు రక్తంలో కడగబడిన వారే. ఆ కడగబడిన సంఘంతో ప్రభు అంటున్న మాట ఏంటంటే నా ప్రియురాల అంటే నేను ఇష్టపడిన దానా. లేఖనంలో ఒక మాట ఉంటుంది, నా ప్రాణము నేనే పెడుతున్నాను నా గొర్రెల కోసం, తిరిగి నా ప్రాణం నేను తీసుకుంటానన్నాడు. అలాగనే ఆయన సిలువలో ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి కోసం తన ప్రాణాన్ని అంటే రక్తాన్ని చిందించాడు. ఆఖరి రక్త పొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు మన కొరకు చిందించాడు. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే తండ్రి అయిన దేవునితో సమాధానము నిత్యత్వంలో ప్రవేశం కలుగుతుంది. ఆ రక్తాన్ని ఆశ్రయించి విచ్చలవిడిగా బ్రతికితే నిర్దాక్షిణ్యంగా నెట్టి పడేస్తాడు బయటికి. అవసరం లేదు పో, నువ్వు అవసరం లేదంటాడు. మనము యేసయ్య రక్తాన్ని ఆశ్రయిస్తేనే, రక్తాన్ని ఆశ్రయించి బుద్ధిగల కన్యకలు 10 మందిలో 5గురు ముందు చూపు కలిగిన వారి వలె ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకుంటూ ఆయనకి వెళ్ళి చూస్తూ సిద్ధపాటు మనసు కలిగనక ప్రయాసపడుతుంటే ఆయన అనే మాట ఏంటంటే నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ఇప్పుడు వరకు ఒకవేళ అనేక పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని బట్టి ప్రభు పాదాలు పట్టుకొని ఎంతో దుఃఖంతో కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నావేమో. ప్రభు చిత్తంలో నీతో చెబుతున్న మాట, ప్రభు చిత్తంలో ఉన్న వ్యక్తులతో ప్రభు చెబుతున్న మాట, నీ యందు కళంకం అనేది ఏదీ లేదు. ఎందుకు ప్రభు చిత్తంలో ఉన్న వ్యక్తులు ప్రభు చిత్తంలో ఉన్న మాట అని ఎందుకు అంటున్నారంటే చాలామంది చేసే తెలివైన పని ఏంటంటే వాళ్ళ అంతరంగంలోనో
కుటుంబంలోనో జీవితాల్లోనో ఎన్నో భయంకరమైన చెడును పెట్టుకొని ప్రభు నాతో ఇదిగో నీ యందు ఏ కళంకమూ లేదని నాతో మాట్లాడాడు, ఇంకా నాలో పొరపాటు ఏముందని చెప్పని భ్రమపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు చిత్తంలో ఉన్న వ్యక్తులతో చెబుతున్న మాట అన్నాను, నీ యందు కళంకమేమీ లేదు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏముందంటే ఇక నువ్వు బయటికి రావాలి, నాతో కూడా రా, ఆయనతో కలిసి నడవటానికి నువ్వు సాగాలి, ప్రత్యేకం అవ్వాలి. నువ్వు ఇప్పటి వరకు ఉన్న సంఘాన్ని బట్టి ఒకవేళ అదే నేను నిలబడే విషయం అని చెప్పని అనుకుంటున్నావేమో, అక్కడే నిలబడి నేను దేవుని పని చేయాలనుకుంటున్నావేమో. ప్రభు సంకల్పం అది కాదు. ప్రభు సంకల్పం వేరుగా ఉంది. నువ్వు అది వదిలిపెట్టి బయటికి రావాలా. నువ్వు అది వదిలిపెట్టి బయటికి రావాలా. ఓ ప్రత్యేకమైన నా ప్రణాళికలో ఉన్నటువంటి సేవ నువ్వు చేయాలి. అందుకే అక్కడి నుంచి బయటికి రమ్మను. లెబానోను అనే మాట ఎక్కడ కనపడ్డ లెబానోన్ అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. లేదంటే ఇక అసలు ఇదే సర్వసంపూర్ణ సత్యం అనుకునేటువంటి పరిస్థితి. అంటే అది సంఘం కావచ్చు, నువ్వు వెళుతున్న సంఘం కావచ్చు. 2020వ సంవత్సరం ఆగస్టు నెలలో ఇదే లేఖనం ద్వారా అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు ఉపదేశం చేస్తూ ఉంటే నేను విన్నాను. ఇప్పుడు చదువుకున్న 2 మూల వాక్యాల్లోంచి దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతుంటే నేను విన్నాను. ఎక్కడో ఈసీఎల్లో ఒక రేడియో మెకానిక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. అదే కనుక జాబులు ఆయన ఇప్పుడు కంటిన్యూషన్గా ఉన్నట్లయితే లక్షల రూపాయల జీతము, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎన్నో లక్షలు వేల రూపాయలు పెన్షన్ కూడా తీసుకునేవాడు. కానీ నా ప్రభు ఈ లేఖనం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడట, ఇక నువ్వు ఉన్నా కానించి వేరుగా ప్రత్యేకంగా వచ్చి నా సేవ చేయాలి. ప్రత్యేకంగా వచ్చి నా సేవ చేయనప్పుడు సరే ప్రభు అని సరెండర్ అయ్యాడు. లేఖనాన్ని తీసుకుంటే ఈ లేఖనాన్ని చూపించాడు ప్రభు. ఆ లేఖనం ప్రకారం తను ఒకప్పుడు ఉన్నటువంటి పెంతుకోస్తు సావాసం నుంచి బయటకు వచ్చాడు. తను ఒకప్పుడు ఉన్నటువంటి ఈసీఎల్ జాబ్కు రిజైన్ చేసి దేవుడు సంపూర్ణమైన సేవకు నన్ను బయటకు రమ్మంటున్నాడని చెప్పని బయటకు వచ్చాడు. చాలా దయనీయమైన పరిస్థితిలో నుంచి దేవుని సేవ మొదలుపెట్టాడు. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినను నా ప్రభు ఆయన వదిలిపెట్టల. ప్రపంచవ్యాప్తంగా లక్షలలో ఆయన సంఘ సభ్యులు ఉన్నారు. ఇంచుమించుగా 1400 పైచిలుకే సేవకులు ఉన్నారు. 1400 కంటే పైచిలుకే సంఘాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సంస్కరణకు సంబంధించిన గ్రంథాలు రాశాడు, తర్జుమా చేస్తున్నాడు, ఇప్పుడు ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయనతో మాట్లాడిన మాటను బట్టి ఆయన సరెండర్ బయటకు వచ్చాడు. ప్రభు చెప్పిన ఈ లేఖనం ఇప్పుడు చదువుకున్న లేఖనమే ఆయన బయటికి సంపూర్ణమైన సేవకు తెచ్చింది. ఆ రోజు దైవజనుడి ద్వారా ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతుంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు బయటికి రావాలా అని. నేను బయటికి రావటం ఎందుకు ప్రభు? నేనున్న పరిచర్య సామాన్యమైంది కాదు, గొప్ప పరిచర్యలోనే ఉన్నాను ప్రభు. నన్ను ఇక్కడ నుంచి బయటికి రమ్మంటావు ఏంటంటే, లేదు నువ్వు బయటికి రావాలా. ఏకాంతంగా వచ్చి కూర్చో అనగానే పోయి కూర్చున్నాను. మన్నా అనే పేరు పెడతావు, మన్నా మినిస్ట్రీస్గా ఉంటుంది. ఆ తర్వాత మన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య అవుతుంది. ఇంతమంది సేవకగణాన్ని సిద్ధపరచాలి, ఇలా పుస్తకాల రచన ఉంది, పాటల రచన ఉంది, ఇలా ఉంటుంది సేవ అని చెప్పని అనేక సంగతులు ఆ రోజు చెప్పాడు. అయినా నేను నమ్మలా. చివరికి 2020 ఆగస్టు ఆ రోజు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి
2020 డిసెంబరు లాస్ట్ శుక్రవారము నేను ఎక్కడో తేడా పడుతున్నానని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. గతంలో ప్రభు చెప్పాడు, నీకు నువ్వు బయటికి రావు. అయితే నేనే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, అంటే నిన్ను నేను బయటికి నెట్టేసేలాగా కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నా అని చెప్పని అక్కడ నుంచి కొన్ని పరిస్థితులు దేవుడే కల్పించి నన్ను బయటకు తెచ్చాడు. బయటకు తెచ్చి ఈరోజు ఈ రకంగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ శుక్రవారం రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఇదే లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. చాలామంది అనుకుంటారు, వీడు అబద్ధం చెబుతున్నాడు, అబద్ధం చదువు. నా హస్త నిక్షేపణ వీడియోలో హస్త నిక్షేపణ అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, అబద్ధాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని నిజం చేయడానికి చాలా జ్ఞాపక శక్తి కావాలి, చాలా తెలివితేటలు కూడా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక టైంలో అది మర్చిపోతారు కాబట్టి చాలా జ్ఞాపక శక్తి ఉండాలి, చాలా తెలివితేటలు ఉండాలి. అప్పుడే వాళ్ళు మొదటిగా చెప్పిన విషయాన్ని తుదమట్టుకు దాన్ని జాగ్రత్త చేసుకోగలుగుతారు. నాకు అంత తెలివితేటలు. దైవజనుడు ఆ రోజు చెప్పిన మాట, అబద్ధం అయితే ఎక్కడో చోట తేడా చెబుతారయ్యా, నిజము కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెబుతారు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చెప్పినా నిజం ఒకే రీతిగా ఉంటుంది, అయితే అబద్ధం రకరకాలుగా ఉంటుందని చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ప్రభు అంటున్నాడు, ఇక బయటికి రా. నువ్వు బయటకు వస్తే నీకు అక్కడి నుంచి బయటికి రా. నీ ద్వారా నేను చేయించుకోవాలనుకున్న పని గొప్పది. ఆ గొప్ప పని చేయడానికే ప్రత్యేకంగా నిన్ను ఎంచుకున్నాను నేను. అయితే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు, సింహము వ్యాఘ్రములు ఉండు గుహల గల కొండలపై నుండి నీవు క్రిందకు చూచెదవు. సింహం అంటే సర్వసాధారణంగా తెలిసిందే, వ్యాఘ్రము అంటే పులి. అంటే అవి ఉండే గుహలకు పైగా నిన్ను ఎక్కిస్తాను, చాలా ఉన్నతమైన ఆ స్థితికి తీసుకువెళ్ళి నువ్వు ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కారణమైన ప్రతి పరిస్థితిని మళ్ళీ తిరిగి అలా కిందకు చూసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి నా ప్రభు తీసుకొచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ స్థితికి తీసుకురావడానికి నా ప్రభు యొక్క జోక్యం ఎంత, ఆయన కృప ఎంతగా ఇచ్చాడు, ఈ ప్రతి పరిస్థితిని తలపోస్తూ కృతజ్ఞత కన్నీరు గార్చేలాగా ప్రభు చేస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. నా ప్రభు కృపను బట్టి చెప్తా, నేను యేసయ్య ఏ రోజైతే ఆ మాటలు నాతో మాట్లాడి రా బయటికి అన్నాడో అలాగనే ఆయన మాటకు సరెండర్ అయి బయటకు వచ్చా. అలాగే ఆయన మాటకు సరెండర్ అయి బయటకు వచ్చా. ఏ ఏ విషయాలైతే నా ప్రభు నాకు చెప్పాడో అవి జరిగిస్తానే ఉన్నాడు. పాటలు రాయిస్తాడు, పాటలు గతంలో కానీ ప్రస్తుతంలో కానీ ఇక ముందు కానీ నీ ద్వారా నేను రాయించే పాటలు, మీ ద్వారా నేను రాయించే పాటలు ఎవరి దగ్గర ఎక్కడ కలవు. క్రైస్తవులందరూ పాడుకునేలా చేస్తాను, అనేక భాషలో తర్జుమా చేస్తాను, అనేకమైన పుస్తకాలు రాయిస్తాను అన్నాడు. అవి కూడా తర్జుమా చేసి దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో వాటిని నింపుతానన్నాడు. 10 లక్షల కంటే గొప్పైన శిష్యులైన సేవక గణాన్ని నువ్వు సిద్ధపరచాలను. దక్షిణ కొరియా దేశంలో ఉన్నటువంటి పాల్ యాంగిచో గారు ఏ మందిరాన్ని అయితే కట్టాడో సేమ్ అలా మందిరాన్ని ఆ నమూనాతోనే ఇక్కడ ఈ పట్టణంలో ఆ మందిరాన్ని నువ్వు కడతావు అన్నాడు. దానికి తగ్గట్టుగా స్థలము నా ప్రభు చేస్తాడు. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. నిన్నటి దినాన్ని ఒక అద్భుతం ప్రభు కృపచేత పసివాడితో నేను మాట్లాడుతూ ఉన్నాను, అదే వర్షం పడుతూ పోట అని చెప్పాలి. నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోవటానికో మరి ఏమో తెలీదు, ప్రభు అలా నన్ను ప్రేరేపించి పదే పదే ఆ మాట చెప్పాను.
మాట్లాడుతూనే ఉన్నాను. కరెక్ట్గా అరగంటలోనే పళ 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 అంటూ మెరుపులతో వర్షం రానే వచ్చి పడింది. ఇలాంటి ఎన్నో సంగతులు నా ప్రభు నా జీవితంలో చేశాడు. ఎన్నో సంగతులు. ఇక అయిపోయింది, చచ్చిపోతుంది ఆ తల్లి అనుకున్న వాళ్ళ విషయంలో ప్రార్థించినప్పుడు పరిచారకుడిగా ఉన్నప్పుడే చక్కగా తెల్లవారుజాము 4 గంటలకి వాకర్ సహాయంతో కాలకృత్యాలకు కూడా వెళ్ళొచ్చింది. ఇట్లాంటివి ఎన్నో. 3 రోజులు తుఫాన్ అని వర్షం వైపు ముప్పు పెడితే ప్రభు ఈ ప్రాంతం వాటికి ఎండగాయించేలా చెయ్యి, ఈ వర్షం పక్కకు పంపించంటే అలాగనే పంపించాడు నా ప్రభు. అలాగనే ఎన్నో సంగతులు అన్నమాట ప్రభు కృపను బట్టి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, నీలో ఏదో పొరపాట్లు ఉన్నాయి, ఇక నేను తగిన దానిని తగనవాడను, నేను తేడా అనుకుంటున్న వారితో, దైవ చిత్తంలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ యందు కళంకమేమీ లేదు, నువ్వు అధికమైన సుందరివి. అయితే నువ్వు ఇక అక్కడ ఉండడానికి లేదు, నువ్వు అది వదిలిపెట్టి రావాలా. ఉద్యోగమా వదిలే, వ్యాపారమా వదిలే, చదువా వదిలే, అలాగనే వేరొక సంఘంలో ఒక సభ్యుడు ఎదుగుతున్నావా బయటకు వచ్చేయి. నీ ద్వారా గొప్ప సేవ చేయించుకోబోతున్నా, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, ఒక భార్యగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, ఒక సంఘ పెద్దగా ఉండొచ్చు, సంఘ పెద్దగా ఉండి ఒక స్త్రీగా ఉన్నా, ఒక పురుషుడిగా ఉన్నా, వేరొక సంఘంలో సహదాసుడిగా ఉన్నా, సహదాసురాలుగా ఉన్నా, పరిచారకుడిగా ఉన్న, విశ్వాసిగా స్త్రీగా పురుషుడిగా ఉన్న, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే బయటికి రా, వాటిని వదిలే. మరి ఏం చేయాలి ప్రభు? మీ ద్వారా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను నేను. ఆ ప్రణాళిక తగినట్లుగా మిమ్మల్ని సిద్ధపరిచి మీ ద్వారా గొప్ప సేవ చేయించుకోవాలని ఆశపడి మిమ్మల్ని ఈరోజు పిలుస్తున్నాను. వాటిని వదిలేసి ఆ సంఘంలోంచి బయటకు వచ్చి రా, నువ్వు ప్రత్యేకంగా రా. ప్రత్యేకంగా వస్తే నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. భవిష్యత్ ప్రణాళికలో నేను నిర్ణయించినటువంటి విషయాలు నీకు తెలియపరిచి సిద్ధపరచగోరుచున్నాను. అయితే నువ్వు ఉండటానికి కాదు నేను పిలుచుకుంది. ఇంతవరకు ఉన్నావు, ఓకే, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నావు, ఓకే, ఇక ఇక్కడ ఆడటానికి నేను కోరుకోవట్లేదు. ముంగమూరు దేవదాసయ్య గారు 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఒక సంఘంలో ఆయన ఒక సంఘ సభ్యుడిగా కొనసాగాడు. యేసన్న గారు పెంతుకోస్తు ఆవాసంలో ప్రభు సంకల్పం చొప్పున బయటికి రానే దాకా కూడా అక్కడ పెరిగాడు. కొన్ని అనుభవాలు అక్కడ నేర్చుకున్నారు. ఈ దైవజనులే కాదు, ఇంకా చాలామంది. ఇంతకుముందు చెప్పాను అద్దంకి రంజిత్ తోఫీర్, ఆయన కూడా పెంతుకోస్తు ఆవాసంలోనే ప్రభు ఉంచాల్సినంత వాటికి ఉంచాడు. ఇక బయటికి రా సంఘంలోంచి అన్నాడు, అలాగనే బయటకు వచ్చాడు. ఇలా చాలామంది దైవజనుల్ని కొంత సమయము ఆ సంఘాలలో ఉంచి నేర్చుకోవాల్సిన విషయాలను అక్కడ వారికి నేర్చుకునేలాగా, నేర్పు కలిగేలాగా కొన్ని పరిస్థితులు కల్పించి ఆ నేర్పు వారికి అనుగ్రహించి ఆ పిదప వాళ్ళని బయటకు తెచ్చి గొప్ప సేవ వాళ్ళ ద్వారా జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు అక్కడ ఉన్నావు, ఓకే, నీకు అందాల్సినటువంటి అనుభవాలు, నువ్వు పొందుకోవాల్సిన ప్రతిదీ అక్కడ పొందుకున్నావు. అయితే ఇక అక్కడి నుంచి ఇక నువ్వు బయటికి రావాలి. ఆ వ్యాపారాన్ని, ఆ ఉద్యోగాన్ని, ఆ చదువును, వాటిని వదిలేసి ఇక నువ్వు రా. అలాగనే నువ్వు ఏ సంఘంలో ఉన్నావు ఇప్పటి వరకు, ఆ సంఘాన్ని వదిలిపెట్టి కూడా ఇక బయటికి రావాలి. ఎందుకయ్యా? అక్కడ సర్వసంపూర్ణ సత్యం లేదా? ఆ సేవకుడు తేడా పడ్డాడంటే కాదు, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండి నేను నిన్ను పిలుస్తున్నాను. అది నువ్వు చూసుకున్నప్పుడు ఆశ్చర్యపోతావు.
నా బ్రతికేనా ఇంత పని దేవుని పని చేసింది? నా బ్రతికేనా ఈ స్థితిలో ఉండడానికి ప్రభు కృప కారణమైంది? అసలు నా బ్రతికేనా అని చెప్పని నువ్వు చూసుకొని ఆశ్చర్యపడే సమయము నీ జీవితంలో రావటానికి, దానికంటే ముందు నీ జీవితాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఉపయోగపెట్టుకొని ప్రభు చేయాలనుకున్న, నీ ద్వారా జరిగించాలనుకున్న ఆ గొప్ప సేవ చేయించడానికే ప్రభు ఈరోజు అంటున్నాడు, నువ్వు రావాలిక బయటికి, నువ్వు రావాలిక బయటికి. నువ్వు వస్తేనే, లేకపోతే మాత్రం తీరని నష్టం, తీవ్రమైన పరిస్థితులు. యోనాతో ప్రభు చెప్పాడు, నినేవే పట్టణానికి వెళ్ళవయ్యా, 1,20,000 అంతేనా ఉంది అక్కడ. చాలామంది అక్కడ నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వెళ్ళి వాళ్ళకు దేవుని మాటలు ప్రకటించంటే, నువ్వు కనికర జాలి సంపూర్ణుడువు, నువ్వు వెంటనే మనసు మార్చుకుంటావు, నేను బాగులే అని చెప్పని అన్నాడు. కానీ భయంకరమైన శ్రమలు అనుమతించిన తర్వాత దేవుడే బలవంతంగా తీసుకెళ్ళి నినేవే పట్టణం పొట్టున చేప ద్వారా కక్కిస్తే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవుని కృపచేత ఆడ కూర్చొని యోనా మాట్లాడుతున్న, ప్రభా నువ్వు అనుకున్నట్టు ఇక్కడికి తెచ్చావుగా అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్న, వెళ్ళు, కుడి ఎడమలు తెలియని ప్రజలు వీళ్ళు నశించిపోవటం నాకు ఇష్టం లేదని చెప్పని దిన ప్రయాణం అంత దూరం ఆ పట్టణంలో నడిచి ఆ పట్టణస్తులందరికీ ఒక ప్రకటన చేశాడు. ఇంకా కొన్ని దినములలో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఎవరు ఏ పొరపాటులో బ్రతుకుతున్నారో ఆ పొరపాటును బట్టి మీరు శిక్షించబడకుండానట్లుగా దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు కనిపెట్టండి, ప్రభు కృప పొందుకోండి అని సాటింపేయగానే రాజు మొదలుకొని పశువుల వరకు కూడా ఆహారం తీసుకోకుండా ప్రభు సన్నిధిలో కనిపెడితే ప్రభు మహా ఉచిత కృప. ఒక్కడు ఒక చిన్న ప్రసంగం చేస్తే 1,20,000 ఆ ప్రజలు రక్షించబడ్డారు. నువ్వు అనుకోవచ్చు, నేను బయటకు వస్తే సేవ ఏం చేస్తాను, నేను బయటకు వస్తే నా మాట ఎవరు వింటారని. నీ మాట అందరు వింటారని యేసయ్య ఎక్కడా చెప్పలా. అసలు నీ నోట యేసయ్య మాట వస్తేనే అనేకులు ద్వేషిస్తారు, హింసిస్తారు, పడతారు, ఇంకా చాలా పనులు చేస్తారు, చివరికి మాట వినకపోతే చంపి పక్కన పడేస్తారు. మీరు పోగానే వెంటనే మిమ్మల్ని చేర్చుకొని సన్మానిస్తారని యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఏ ప్రసంగంలో కూడా చెప్పలే. ఈ లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అది చీకటి సంబంధమైనది కాబట్టి వెలుగులోకి వస్తే వారి యొక్క ఆ రహస్యం అంతా బట్టబయలవుతుందని చీకటిలోనే ఉండటానికి వారు ఇష్టపడుతున్నారు అన్నాడు యేసయ్య. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు వెలుగు సంబంధులు. నా ప్రభు అంటున్న మాట ఏంటంటే, నువ్వు వెలుగు సంబంధిగా బ్రతకాలి, వెలుగు సంబంధిగా నువ్వు ప్రజ్వలిల్లాలి. అలాగనే యేసయ్య చెబుతున్న మాట, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి బయటికి రా, ప్రత్యేకంగా బయటికి రా. ప్రత్యేకమైన నువ్వు అనుకున్న సంఘంలో ఉన్నట్లయితే బయటికి రా. దేవుని సేవ ప్రత్యేకంగా ఉంది. నీ ద్వారా దేవుని సేవ గొప్పగా చేయించుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, బయటికి రావాలనే ఆశ, ఆలోచన నువ్వు చెబుతున్న మాటను బట్టి ఉంది, కానీ నా మాట ఎవరు వింటారంటే నీ మాట ఎవరు వినరనే యేసయ్య చెబుతాడు. అయితే ప్రభు పాదాలు పట్టుకుని పెనుగులాడుతూ ప్రభువులో కొనసాగుతున్నప్పుడు ఎలాగో నీ నోటి నుంచి మాట వస్తే అవతల వ్యక్తిలో కార్యం జరుగుతుందో అలాగ నీ నోటి నుంచి మాటను రిలీజ్ చేసి అనేకమైన అద్భుతాలు చేస్తూ అనేకమైన గొప్ప సేవ నీ ద్వారా జరిగించి నా ప్రభువే మహిమ పొందుతాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాకు బయటికి రావాలనే ఆశ, ఆలోచన ఉన్నా
నా మాటలు ఎవరు వినరు కదా అంటే ప్రభు అంటాడు, వినరు. అయితే నా కృప ద్వారా కార్యం జరుగుతుంది. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, బయటికి రా. ఆ చదువును, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చేస్తున్న వర్క్ను విడిచిపెట్టు. నా కొరకు ప్రత్యేకమైన సేవ చేయడానికి సిద్ధపడు, రా, బయటికి రా అని చెప్పని ప్రభు అడుగుతున్నాడు. రావటానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధమే ప్రభు అన్నట్లయితే ప్రభు పాదాలు పట్టుకొని ఆయనను బతిమలాడదాం. ప్రభు నిత్యముగా కృప మనకు అనుగ్రహించి మన ద్వారా ఆయన అనుకున్న ఉన్నతమైన పని, సేవా పరిచర్య జరిగించి యేసయ్య మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వెలువడ చేయబడ్డ ప్రతి వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు. అనేక పర్యాలు నెమరు వేసే కృపను దయచేయి. వాక్యాన్ని ప్రభువా హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నావు. ఎంతమంది అయితే ఈ మాటలు విని ఒక నిర్ణయానికి వచ్చారో వారందరిలో నువ్వు అనుకున్న కార్యం జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకో. వెలువడ చేయబడ్డ వాక్యాలను బట్టి ప్రభు, మాటలను బట్టి వారి హృదయాలు కఠినపరుచుకొని ఇంకేదైనా ప్రభు ఆలోచన కలిగి ఉంటే వారిని నీ చేతులకు అప్పచెబుతున్నాను. యెహోవా ఈయనే. ఏం జరిగితే వారు సరిచేయబడతారో వారి హృదయాన్ని కఠినపరచుకోకుండా నువ్వు కోరుకున్నట్లుగా వారి హృదయాలు కట్టబడతాయో అదే వారి జీవితాల్లో, హృదయాలు కఠినపరుచుకున్న వారి జీవితాల్లో నిత్యముగా యేసునామములో జరుగునుగాక. తద్వారా అయా నీ చిత్త ప్రకారం అద్భుతమైన మార్పు వారిలో కలుగునుగాక. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞత. ప్రభువా కనికరించు. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలు పెనుగులాడు. ప్రభుని అడుగుదాం. అయ్యా బయటికి రమ్మంటున్నావు, బాగుంది, మరి నా పరిస్థితి ఏమవుతుందో అని గలిబిల్లో ఉన్నాను. అయ్యా క్షమించి. ఇలా ఆలోచించడం కూడా తప్పైతే క్షమించయ్యా. మా ఎదుట ఎంతోమంది పెద్దలు, దైవజనులు వారి వారి వ్యక్తిగత జీవితాలను గమనిస్తే నువ్వు కొన్ని అనుభవాలు అక్కడ పొందుకున్నట్లుగా నువ్వు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు తెచ్చి గొప్ప సేవ వారి ద్వారా జరిగించావయ్యా. ఈ లేఖనం ద్వారా ఒకప్పుడు నాతో మాట్లాడావు ప్రభువా, ఇప్పుడు కూడా ఇదిగో తండ్రి నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది అయితే ఒక తీర్మానానికి వచ్చారో, ఒక నిర్ణయానికి వచ్చారో, నీ బిడ్డలందరిని ఆశీర్వదించు. నువ్వు అనుకున్న కార్యం వారి జీవితాల్లో జరిగించు. లేదు విన్న ఈ వాక్యాన్ని బట్టి ప్రభు వాళ్ళు హృదయాలు కఠినపరుచుకున్నట్లయితే, ఇంకా ప్రభు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే వారిని దర్శించు, క్షమించు, సరిచేయి. నువ్వు అనుకున్నది వారి జీవితాల్లో జరిగించి దేవా నీకు అనుకూలంగా వారి బ్రతుకులు మార్చు. అన్ని విషయాలు కృప అనుగ్రహించమని, మా నిమిత్తం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత అది ఏ విధముగానైనా ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడునుగా. నా కోసం, మా కోసం ప్రభువా ఇదిగో తండ్రి పరిచర్య కోసం అన్ని విషయాలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ సేవలో గొప్పగా అభిషేకించి వారిని వాడుకొని ప్రభువా నీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులు, వ్యాపారాలు ప్రతిదీ దేవా ప్రతి వరకు దీవించబడునుగాక. ప్రభువా నీ కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. సహాయం చేయండి అయ్యా. నీకే వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. నీవు అనుకున్న గొప్ప కార్యాలు జరిగించు. సమస్త విషయాలు కృపను గురించి నువ్వు మాత్రం మహిమ పొందు దేవా. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి ప్రభావం యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చుతాను. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు. సమస్త విషయాలు కృపను గురించి నువ్వు మాత్రమే మహిమ పొందు. మా ప్రియుడును మా రక్షకుడే యేసే ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నీ కృపా హస్తాలకు 2 తిమోతి 1:12 ప్రకారం ఆ లేఖనం ప్రకారము నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పును. యేసునామములో ప్రార్థించిన మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం సదాకాలము తోడై ఉండి ప్రభు నిర్ణయించిన చొప్పున మనందరినీ బయటికి తెచ్చి నడిపించి ఆయన అనుకున్న ఉన్నత సేవ మనందరి ద్వారా జరిగించి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచ్చే ప్రవేశు రక్తమునకేచ్చే ప్రవేశునామం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాటి దోతలు, చీకటి అంధకార శక్తులు, వాటి ప్రమాదకరమైన బంధకాలు ఏమున్నా వాటి ప్రభావంతటికి అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. వాటి విషయంలో యుద్ధము యెహోవాది. ప్రభువా కనికరించి సహాయం చేయి. నువ్వు మాత్రమే మహిమ. యేసునామమున ప్రార్థిస్తున్నాము. యేసు రక్తమునకే జయము 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 జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అంటే త్రియేక దేవుడైన యేసయ్య మనకు తోడై ఉండి తన చిత్తానుసారం మనందరూ నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అందరికీ వందనాలు.